వైష్ణవులు అంటేనే విష్ణుమూర్తిని ఎల్లవేళలా అర్చన చేసేటువంటి వారు. వారికి స్వామి స్వయంగా కల్లో కనపడి, నేను నదిలో ఉన్నాను, నేను మీ ఊరొచ్చి మీతో ఉండాలనుకుంటున్నాను, నన్ను ప్రతిష్ఠ చేయండి అని చెప్పి స్వామి అక్కడి నుంచి ఆ నదిలోంచి వెలిసి రావడం, ఇక్కడ ఉండడం, దాదాపు 200 సంవత్సరాల క్రితం నుంచి కూడా స్వామి ఇక్కడ వెలవడం జరిగింది. అయితే స్వామి తానంతా తాను వచ్చి ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, వైష్ణవ అగ్రహారంలో ఉండే వైష్ణవులందరూ కూడా స్వామిని విశేషంగా, అంటే మనకి అనేక ఆగమాలు ఉన్నాయమ్మా, వైఖానసాగమం, పాంచరాత్రాగమం, శైవాగమం, శాక్తేయాగమం, రకరకాల ఆగమాలు ఉన్నాయి. అయితే ఎవరు ఆగమం ప్రకారం వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు. వైష్ణవులందరూ కూడాను ఎక్కువగాను పన్నిద్దరు ఆళ్వార్లను ఉన్నారు. మాకు ఆ ఆళ్వార్లందరూ కూడాను భగవంతుణ్ణి దర్శించి ఆ నాలాయిర దివ్య ప్రబంధం అనే అనేక రకాల దివ్య పాసురాలను రచించారు. అంటే రచించడము అంటే మామూలుగా వాళ్ళు ఏదో కథ చెప్పి రాయడం, కానీ రచించడం అంటే ఇక్కడ విశేషం ఏంటంటే, ఆళ్వార్లు కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ భగవంతుణ్ణి వాళ్ళు అనుభవిస్తూ, వాళ్ళు దర్శిస్తూ, ఏది దర్శిస్తున్నారో ఏది అనుభవిస్తున్నారో దానిని పాసురాల రూపంలో రాశారు. అవి విశేషమైనవి. భగవంతుడికి కూడా అదే ఇష్టం.